For any advertisements, contact us 9885272720. మహారాజా గోమతి చక్రం అంటారు దీన్ని. మన ఇడ్లీ సైజు ఉంటుంది, అరచేతిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది గోమతి చక్రాలు చిన్న చిన్న ఉంటాయి మనకు. ఇక్కడి నుంచి దూరంగా చూసే దాంట్లో చక్రాలు ఉన్నాయి. గోమతి చక్రం అనేది ఇందులో సముద్రంలో తిరుగుతున్నటువంటి సుడిగుండాలలాగా సుడి ఉంటుంది. ఒకవైపు 6వ నెంబరు, ఇంకొక వైపు 9వ నెంబరు కనిపిస్తాయి. సుదర్శన చక్రం, మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం యొక్క డిజైన్ కూడా కనిపిస్తుంది. సముద్రంలోనే పుడతాయి ఇవి. గోమతి నదిలో దొరుకుతాయి కాబట్టి గోమతి చక్రం అన్నారు. మరి ప్రపంచంలో ఎక్కడ దొరకకుండా గోమతి నది తీరంలో దొరకడంతో ఇవి గోమతి చక్రాలకు పేరు వచ్చింది. చాలా చాలా పవిత్రమైనది. గోమతి చక్రాలు చిన్న చిన్న ఉంటాయి. 16 గోమతి చక్రాలు ఇలా పెట్టి 16 పువ్వులు పెట్టి లక్ష్మీదేవికి 16 పేర్లు ఉన్నాయి. అష్టలక్ష్ములు అంటారు, 16 మంది లక్ష్ములు ఉన్నారు. ఇది చాలామంది తెలియదు. ఆ 16 లక్ష్మీదేవులుగా 16 గోమతి చక్రాలను భావించి 11 విడి పువ్వులు పెట్టి మనము చక్కగా ధూపదీప నైవేద్యాలు చూపించి ప్రార్థిస్తే, లక్ష్మీ పూజ చేస్తే డబ్బులు వృధా ఖర్చులాగుతాయి. అంటే అందరూ డబ్బులు రావాలి, లాభాల కోసం పూజలు చేస్తుంటారు. లాభాల కోసం కాదు, ఉన్న నష్టాలు తగ్గడం కోసం చేస్తే ఆటోమేటిక్గా అన్ని లాభాలే. నష్టాలు ఫస్ట్ తగ్గించాలి ఏదైనా పూజ. మన వృధా ఖర్చులు, మన జరుగుతున్నటువంటి దుబారా ఖర్చులు, సడన్గా వచ్చే ఇంట్లో అనారోగ్యాలు, యాక్సిడెంట్లుగా తగినటువంటి ఆర్థిక తడబాటు తగ్గాయంటే ఆ డబ్బులంతా మన ఉపయోగానికి పనికొస్తుంది. అటువంటి వాటిని నియంత్రిస్తాయి ఇవి. కాబట్టి అన్ని 16 చక్రాలు పెట్టి పూజ చేసే ఫలితాన్ని ఈ ఒక్క చక్రమే ఇస్తుంది. అందుకే మహారాజు గోమతి చక్రాల్లోకి ఇది మహారాజు అన్నారు. అంటే ఇది ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్కరు పెట్టుకోవాలా, లేకపోతే అందరూ అందరూ పెట్టుకోవచ్చు. ప్రతి రాశి వాళ్ళు పెట్టుకోవచ్చు. మీరు చూపించే ఏ వస్తువైనా ఎవరైనా అందరూ పెట్టుకోవచ్చు. చక్కగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వస్తువులు ఇవి. దీనికి నక్షత్రం రాశి అవసరం లేదు. చక్కగా ఎవరి స్తోమత తగినట్టు మేము ఇస్తాం. అందుకే ఎక్కువ మందికి అందాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నాను, నా ఫీలింగ్ ఎవరు అందించలేదని నేను అనుకుంటున్నాను. నేను అందిస్తున్నాను అనేసి నేను సంతోషపడుతున్నాను. వీరంత ఎక్కువ మందికి ఇవ్వాలనేసి నేను ప్రయత్నిస్తున్నాను. అందులో భాగంగానే నేను మన ఛానల్ ద్వారా ఎక్కువ మందికి ఈ విషయం తెలియజేస్తున్నాను.